హాయ్ గైస్, నేను మీ విజయ్. గుటెంబర్గ్ సిరీస్లో మనం లాస్ట్ వీడియోలో వీడియోస్ని ఏ విధంగా ఎంబీట్ చేయాలో తెలుసుకున్నాము. ఈ వీడియోలో మనం స్పేసర్ని అదేవిధంగా సెపరేటర్ అనేటువంటి బ్లాక్స్ని ఏ విధంగా యూజ్ చేయాలో తెలుసుకుందాము. మనకెందుకు ఆలస్యం, ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్టేట్ ఇంటూ ఆల్వేస్ విజయ్. ఒక అద్భుతమైనటువంటి వెబ్ పేజ్ని క్రియేట్ చేయాలంటే అందులో మనకి రెగ్యులర్ బ్లాక్స్తో పాటు స్పేసర్ అనేటువంటి బ్లాకు, అదేవిధంగా సెపరేటర్ అనేటువంటి బ్లాక్ అనేవి మనకి చాలా యూజ్ అవుతాయి. ఒకవేళ మీరు కనుక ఎలిమెంటర్ కనుక యూజ్ చేసినట్లయితే మీకు వీటికి ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మీరు కనుక ఎలిమెంటర్ కనుక యూజ్ చేయకపోతే సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వీటిని, ఈ స్పేసర్ని అదేవిధంగా సెపరేటర్ని ఏ విధంగా యూజ్ చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సో దీనికోసం మనం మన కంప్యూటర్ స్కూల్లోకి వెళ్ళిపోదాము. గుటెన్బర్గ్ సిరీస్లో మనం ఐ థింక్ ఇది 11th వీడియో అనుకుంటున్నాను. సో కాలమ్స్ గురించి నేను ఒక వీడియో చేశాను. సో ఈ వీడియో కనుక చూస్తే కనుక మీకు సో ఇట్లాంటి కాలమ్స్ని యూస్ చేసుకొని సో లేఅవుట్స్ ఎలా క్రియేట్ చేయాలనేది ఒక ఐడియా వస్తుంది. సో ఒకసారి మీరు కనుక ఆ వీడియో కనుక చూడకపోతే ఇప్పుడు ఒకసారి ఆ వీడియో చూడండి. సో కాలమ్స్ని యూస్ చేసుకొని నేను ఈ విధంగా ఒక లేఅవుట్ని అనేది క్రియేట్ చేశాను. ఇందులో మనం స్పేసర్ గురించి, సెపరేటర్ గురించి తెలుసుకుందాము. సో నేను ఆల్రెడీ ఒక బాక్స్ని, ఒక లేఅవుట్ని ఇన్సర్ట్ చేశాను. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో దీని తర్వాత నేను ఒక సెపరేటర్ అనే ఒక దాన్ని యూజ్ చేసి, అంటే సెపరేట్ చేస్తూ నేను ఇంకొక దాన్ని, ఒక హెడ్డింగ్ అనేది యాడ్ చేయాలనుకుంటున్నాను. సో నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ సో సెపరేటర్, సో ఇక్కడ సెపరేటర్ అని కనిపిస్తుంది. సో ఈ సెపరేటర్ అనే దాన్ని నేను యూజ్ చేస్తున్నాను, చూడండి. సో ఈ సెపరేటర్ అనేది సో ఇక్కడ నాకు ఏదైతే ఉందో, సో ఇక్కడ నేను సెపరేటర్, సో ఏదైతే సెపరేటర్ ఉందో సో సెపరేటర్ అనే దాన్ని యాడ్ చేస్తాను. సో సెపరేటర్ అనే దాన్ని యాడ్ చేసినప్పుడు నాకు ఆటోమేటిక్గా ఇక్కడ ఒక గీత అనేది ఏర్పడుతుంది అన్నమాట. సో ఒకసారి బ్లాక్ సెట్టింగ్స్ కనుక మనం చెక్ చేసినట్లయితే చూడండి. సో డిఫాల్ట్గా ఏముంది, సో వైడ్ లైను, డాట్స్, సో డాట్స్గా మనం డివైడ్ చేయాలా లేదా, లేకపోతే వైడ్ లైన్, స్ట్రైట్ లైన్ ఉండాలా లేదా, సో ఇలాంటివన్నీ కూడా మనం ఏంటంటే ఇక్కడ మనం 3 types ఆఫ్ స్టైల్స్ అనేవి మనకి ఇందులో ఉంటాయి. సో కలర్ని కూడా మనం చూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఈ సెపరేటర్ అనేది మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది అన్నమాట. సో చూడండి, సో ఈ విధంగా డివైడ్ చేయడానికి మనం ఈ సెపరేటర్ అనే దాన్ని మనం యూజ్ చేస్తాం. అయితే ఇది ఏ స్టైల్లో కావాలి ఏంటి అనేది మనం ప్రిఫర్ చేసుకోవచ్చు. సో డిఫాల్ట్ లేదా నాట్ సెట్ పెట్టుకుంటే సో డిఫాల్ట్గా ఇది ఏదైతే ఉందో సో ఆ స్టైల్ అనేది మనకి అప్లై అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా అయితే మనం సెపరేటర్ని యూజ్ చేయొచ్చు. సో దీని తర్వాత కావాలి అంటే మనం మళ్ళీ సో ప్రెస్ చేసి ఇక్కడ మనం మళ్ళీ హెడ్డింగ్ని ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇవన్నీ కూడా మీకు ఎలా చేయాలి ఏంటి అనేది మీకు అన్ని ఐడియా ఉన్నాయి కాబట్టి సో నేను ప్రతిదాని గురించి డీటెయిల్గా చెప్పదలుచుకోలేదు. సో ప్రివ్యూ అయితే ఈ స్పేసర్స్ అదేవిధంగా సెపరేటర్స్ అనేవి మనం ల్యాండింగ్ పేజెస్ కానీ లేకపోతే వెబ్ పేజెస్ కానీ క్రియేట్ చేసేటప్పుడు బాగా హెల్ప్ అవుతాయి. సో ఎక్సెప్టింగ్ బ్లాగ్ పేజెస్ కన్నా కూడా ఏంటంటే మీకు వెబ్ పేజెస్ కానీ, ల్యాండింగ్ పేజెస్ కానీ, వెబ్సైట్స్ కానీ క్రియేట్ చేసేటప్పుడు హెల్ప్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ఒక స్పేసర్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ సో ఈ పారాగ్రాఫే ఉంది. సో ఈ పారాగ్రాఫ్ని నేను ఇక్కడికి బ్రేక్ చేశాను. సో ఒకసారి ప్రివ్యూ చూద్దాం, సో ఏమైనా చేంజెస్ ఉన్నాయని. సో చూడండి, నేను ఎక్కడికైతే పారాగ్రాఫ్ బ్రేక్ చేశానో సో అక్కడికి నాకు స్పేస్. సో ఈ మధ్యలో నాకు ఇంకొంచెం ఎక్కువ స్పేస్ కావాలి, లేదా దీనికి నాకు స్పేస్ కావాలి, లేదా ఇక్కడ స్పేస్ ఎక్కువ కావాలి అని అనుకున్నప్పుడు, లేదా చూడండి సో ఇక్కడ ఈ హెడ్డింగ్కి ఈ కింద బ్లాక్కి స్పేస్ లేదు అనుకుందాం. సో ఇక్కడ మనం కనుక చూసుకున్నట్లయితే సో ఈ రెండింటి మధ్య స్పేస్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి. సో దీనికోసం ఏంటంటే ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేసి స్పేసర్ అని కనుక మీరు యాడ్ చేసినట్లయితే సో ఇక్కడ ఒక డిఫాల్ట్ ఒక 100 pixels ఒక స్పేస్ బార్ అనేది మీకు వస్తుందన్నమాట. సో మీరు కనుక ప్రివ్యూలో కనుక చూసినట్టు చూడండి ఎంత డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. సో కొన్నిసార్లు మనకి స్పేసెస్ అనేవి అవసరం అవుతాయి. సో దాన్ని మనం ఏంటి అంటే ఖచ్చితంగా మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకు అక్కర్లేదు అనుకుంటే మనం దాన్ని తగ్గించుకోవచ్చు. సో ఇలా డ్రాగ్ చేసి తగ్గించుకోవచ్చు. లేదు అంటే మీరు ఇక్కడ 30 pixels అని ఎంటర్ చేసి సో ప్రివ్యూ చెక్ చేయొచ్చు. చూసారా, సో స్పేస్ అనేది తగ్గిపోయింది. సో ఈ విధంగా మీరు ఏంటి అంటే స్పేసర్ని అదేవిధంగా సెపరేటర్ని యూజ్ చేయొచ్చు. చూసారా ఫ్రెండ్స్, సో ఈ విధంగా మీరు చాలా ఈజీగా సెపరేటర్ బ్లాక్ని అదేవిధంగా స్పేసర్ బ్లాక్ని యూజ్ చేసుకొని సో అద్భుతమైనటువంటి వెబ్ పేజెస్లో వీటిని యూజ్ చేయడం ద్వారా సో మంచి లుక్ అండ్ ఫీల్ని తీసుకురావచ్చు అనమాట.
ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మరింత మందికి రీచ్ అవ్వాలి అనుకుంటే లైక్ చేయాలి, అదేవిధంగా షేర్ చేయాలి. నేను గుటెన్బర్గ్ గురించి చేసినటువంటి అప్డేట్స్ మీకు తెలియాలనుకుంటే వర్డ్‌ప్రెస్ గురించి కానీ, గుటెన్బర్గ్ గురించి కానీ, లేదా వెబ్ డిజైనింగ్ గురించి కానీ అప్డేట్స్ మీకు తెలియాలి అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా స బెల్ ఐకాన్‌ని కనుక ట్యాప్ చేసినట్లయితే ఆల్ నోటిఫికేషన్స్ అనేవి ఎనేబుల్ అవుతాయి. సోషల్ మీడియా కూడా ఫాలో అవుతుండండి. నేను యాక్టివ్‌గా ఉంటాను. సో నేను మీ విజయ్ సైనింగ్ ఆఫ్.